చెప్పండి, ఎట్లుండబోతుంది సభ? సభ ఇప్పుడు ఒక మినిమం ఒక 1,50,000 మెంబర్స్ అయితే అన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా నుంచి ఈ సభ జరగబోతుంది. అండ్ ప్రత్యేకంగా ఒక 5 ట్రైన్స్ కూడా స్పెషల్ గా బుక్ చేశారు పార్టీ వాళ్ళు. అండ్ మల్కాజ్గిరి నుంచి మాత్రం మేడ్చల్ ఎయిర్పోర్ట్ మల్కాజ్గిరి నుంచి మినిమం 1,00,000 మంది రాబోతున్నారు. సభ సక్సెస్ఫుల్ అవుతుంది. మహిళకి సంబంధించి బీజేపీ అన్యాయం చేసింది డీలిమిటేషన్ పైన అని చెప్పేసి అంటున్నారు. చాలా మంది మహిళలు కూడా కనిపిస్తున్నారు. అందుకని ఈ రోజు ఈ రోడ్డు మీద 500 మీటర్స్ స్పెషల్ గా మహిళలు మాత్రమే స్వాగతం పలకబోతున్నారు. మోడీ గారికి కాంగ్రెస్ తరఫున మహిళలకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ రోజు మేము మహిళలకు స్వాగతం చేయాలని డిసైడ్ అయినాం. తెలంగాణ రాష్ట్రంకి మోదీ గారు 3వ సారి గెలిచిన తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. సో మహిళలు భారీ ఎత్తున వచ్చి ఇక్కడ స్వాగతం పలుకుతారు. తెలంగాణకి మోదీ ఏమి ఇచ్చిండు, ఇంత 8 మంది ఎంపీలు ఏం తెచ్చిర్రు అని చెప్పేసి ఏం ముఖం పెట్టుకుని మోదీ వస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు వచ్చేది 9,000 కోట్ల అభివృద్ధిలో పనులు స్టార్టింగ్ కోసం ప్రారంభోత్సవం కోసమే వస్తున్నాడు. అంటే 9,000 కోట్లు ఏమి ఇచ్చిండని వస్తున్నారు. 9,000 కోట్లు రాష్ట్ర ఫండ్ అయితే కాదు కదా, తెలంగాణ రాష్ట్ర ఫండ్ అయితే కాదు. సో ఏమి ఇచ్చిండు, ఏం చేసిరు అభివృద్ధి అంటే ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి సెంట్రల్ నుంచి సపోర్ట్ లేకుండా ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు. ఈ రోజు రైల్వే స్టేషన్లు చూసుకోవచ్చు. చెర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ తోనే అభివృద్ధి జరుగుతున్నాయి, రాష్ట్ర ఫండ్ అయితే కాదు. సో అభివృద్ధి అయితే బరాబర్ జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో. ఏం ప్రసంగించబోతున్నారు అక్క? ముఖ్యంగా అదొక సర్ప్రైజ్. ఈ రోజు మోడీ గారి సభ తర్వాత తెలంగాణలో భారీ ఎత్తున మార్పులు జరగబోతున్నాయి. అది ఎలాంటి మార్పులు అనేది మీడియా మిత్రులకు కూడా, ప్రజలకు కూడా, మా అపోజిషన్ వాళ్ళకు కూడా ఈ రోజు ఒక సర్ప్రైజ్. ఎట్లుండబోతుంది సార్ సభ? 3వ సారి ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ టైం నరేంద్ర మోడీ వస్తున్నారు. ఎట్లుండబోతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. నరేంద్ర మోడీ గారు మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నారనే దీంతోనే వాళ్ళ మహిళలు ప్రత్యేకంగా వారికి ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు. అన్ని వర్గాల వారు కూడా ఈ మీటింగ్ వస్తున్నారు. ఈ రోజున ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్ల ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. అందుకోసమే నరేంద్ర మోడీ గారిని చూడాలి, దేశంలో అభివృద్ధి కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీని చూడాలి. దేశం ఎట్లా అభివృద్ధి చెందుతున్నదో, మిగతా రాష్ట్రాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయో తెలంగాణ కూడా అట్లా చెందాలని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తున్నారు. దేనికోసం ప్రసంగించబోతున్నారు? అందరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దేనికోసం ప్రసంగిస్తున్నారు? ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ, దేశ అభివృద్ధి కోసం మేము సైతం అనే ఒక పేరుతోని వాళ్ళ ఈ మీటింగ్ జరుగుతున్నది. కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళు ప్రకటించబోతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇవాళ 2014 నుంచి 15 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణకి ఇచ్చారు. తెలంగాణ వికసితే భారత్ వికసిత్, తెలంగాణ అభివృద్ధి దేశ అభివృద్ధి అనే ఉద్దేశంతోనే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. అందుకోసం తెలంగాణ ప్రజలు సైతం నరేంద్ర మోడీ వెంట, బీజేపీ వెంట నడవాలని వాళ్ళు భావిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి కూడా స్వాగతించారు అంటున్నారు. వస్తున్నారా మరి? రేవంత్ రెడ్డికి ఇక్కడికి కాదు, కేవలం అభివృద్ధి కార్యక్రమాల దగ్గరికి ఆహ్వానించడం జరిగింది. పబ్లిక్ మీటింగ్ కాదు, ఇది బీజేపీ పబ్లిక్ మీటింగ్. బండి సంజయ్ వస్తున్నారా? వస్తున్నాడు. అంటే వేరేదంతా బిజీ ఉన్నట్టున్నాడు. వస్తున్నాడు. ఎట్లా చూస్తున్నారు మరి బండి సంజయ్ కొట్టి? అది కేవలం ఆయన వ్యక్తిగతంగా దెబ్బతీయాలని ఆరోపించిన యొక్క కేసు తప్పితే మరొకటి కాదని భావిస్తున్నాం మేము. సభ ఎట్లుండబోతుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. వెస్ట్ బెంగాల్ లో గెలుచుకుంటే ఆ డంకా ఈడ వినిపిస్తుంది. వెస్ట్ బెంగాల్ లో గెలుచుకుంటే దీపావళి ఈడ కనిపిస్తుంది. అది 28 ఎలక్షన్ బీజేపీ రాబోతుంది, వస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ సర్కార్ తయారవుతుంది. ఇవేరే తిరుగులేదు దాన్ని. ప్రధానంగా ఏం ప్రసంగించబోతున్నాడు? అది ఆయన వ్యసంగిస్తే వినాలే గానీ ఆయన మాటలు మేమేది చెప్తామమ్మా. ప్రధానమంత్రి గారి నోట్ల నుంచే రావాలి, ఆ ముత్యాలు అందరం కలిసి వినాలి. వస్తున్నాడా? ఎందుకు రాకూడదు? ఆయన మా యూనియన్ మినిస్టర్ ఎందుకు రాడమ్మా? అంటే చర్చలు వేరేలాగా జరుగుతున్నాయి. ఆ చర్చలు చేసే వాళ్ళకి టైం పాస్ లేక చర్చలు పెడతా ఉంటారమ్మా. పార్టీయే చర్చలే ఏవి నిరూపణ కాలే. కాబట్టి మా పార్టీలో వన్ ఆఫ్ ది సీనియర్ లీడర్స్ ఆయన యూనియన్ మినిస్టరు ఖచ్చితంగా వస్తాడు, వచ్చి తీరాలి. ఇంకేది మహిళకి ప్రాధాన్యత ఇస్తలేదు బీజేపీ అంటున్నారు, మళ్ళీ మహిళలు కనిపిస్తున్నారు. అది మహిళ చెప్పాలి కదా. నేనే చెప్తున్నాను, అట్లాంటి ప్రాబ్లమ్సే లేవు. మహిళకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ రోజు మీరు ఇట్లా మైక్ పట్టుకొని క్వశ్చన్స్ అడగరు. బీజేపీ అంటే మహిళా ప్రాధాన్యతనే.
అసలు మొట్టమొదటి మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నదే బీజేపీ పార్టీ. లిమిటేషన్ లో అన్యాయం జరిపింది బీజేపీ అనేసి అంటారు కదా. ఎవరంటారమ్మా? అన్నోళ్ళకి ఏం చేస్తారు? తిన్నది అరుగుతలేదు, ప్రజలు డబ్బులు తినరు, గవ అరుగుతలేవు, ఇంకా డబ్బులు కావాలి. లొల్లి చేయడం ఆపేసి దళిత బంధు, కిసాన్, ఇన్ని పథకాలన్నీ ఆపెట్టిండ్రు కదా, వాళ్ళకి న్యాయం చేకూర్చమని. ఎంతమంది తెలంగాణలో పిల్లలకి స్టైఫండ్ లేకుండా డబ్బుల మీద కాలు పెట్టి తొక్కి కూర్చున్నారు. చదువులకు కష్టపడుతున్న పిల్లలు, ముందు అవన్నీ రిలీజ్ చేయమని తల్లి. తర్వాత మాట్లాడదాం. జీహెచ్ఎంసీ ఉద్దేశించి ఏమైనా వచ్చిందా GHMC జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఏమైనా వచ్చిందా మోడీ అనేది? జిహెచ్ఎంసీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇంత దూరం మోదీ గారు వచ్చే అవసరమే లేదు. ఆయన ప్రజల కోసము ప్రజాహితంగా ఒక పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేస్తుంటే దాని ఇనాగ్రేషన్ కి వచ్చిండు పెద్ద ఆయన. ఇంత దూరం వచ్చినాక తండ్రి పిల్లలతో మాట్లాడుకుంటూ పోతాడా? అన్న అన్నదమ్ముల అక్క జలతో ఒక హలో చెప్పకుండా పోతాడా? వచ్చిండే హలో ఎక్కడ పోతాడు? ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా ఇంతమంది చుట్టుపడుతుంటే? ఇది ప్రాణం, ఇది నా ఊపిరి, ఇది లేకపోతే నేను పోతా గాల్లోకి. ఇది తెలంగాణలో బీజేపీ కాషాయం జెండా ఎగిరేయబోతున్నది. బెంగాల్లో ఆల్రెడీ మొత్తము ఇప్పుడు భారతదేశంలో 70 నుంచి 80% భూభాగము బీజేపీ తోటి నిండిపోయింది. బెంగాల్లో మమతా బెనర్జీ ఎన్ని యాక్టింగ్లు చేసింది, రోహింగ్యాలను తీసుకొచ్చింది, దొంగ ఓట్లు తీసుకొచ్చింది. ఎస్ఐఆర్ ద్వారా ఏపిచ్చారు 90 లక్షల ఓట్లు. లేదమ్మా, వాళ్ళు దొంగ ఓట్లు తీసుకొచ్చి ఎస్ఐఆర్, నరేంద్ర మోడీ గారు ఎస్ఐఆర్ ప్రవేశపెట్టారు. ఎస్ఐఆర్ ద్వారా ఎవరైతే జెన్యూన్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు భారతదేశంలో ఉన్నారు, జెన్యూన్ ఓటర్స్ కాని వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళిపోయినారు. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు బీజేపీని ఒక ఘన విజయం సాధించారన్నట్టు. సువేందు అధికారి ద్వారా ఎంతో మంచి విజయం అన్నట్టు. మమతా బెనర్జీ ఎన్ని గ్యామ్లింగ్లు చేసింది, ఎంత మోసం చేసింది, ఎన్ని మోసంలు చేసింది, ఎన్ని గ్యామ్లింగ్లు చేసినా కానీ మమతా బెనర్జీ ఏమన్నది, ఫస్ట్ మేము బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో కాషాయ ధ్వజం రానియమన్నది. కానీ ఇప్పుడు కాషాయ ధ్వజం ఓడిపోయినామే, మమతా బెనర్జీ చిత్తు ఓడిపోయింది. రేపు తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగిరేయబోతున్నది. ఖచ్చితంగా ఘన విజయం సాధించబోతున్నాము. దానికి అందరూ సహకరించాలి. తెలంగాణలో అన్ని కుల మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ మళ్ళీ మీరు హిందూ ధర్మం అని పోతారు. మరి అన్ని మతాలకు సంబంధించిన చెప్తాను అమ్మా. ఈ బీజేపీది మూల సూత్రము సబ్కా సాత్ సబ్కా వికాస్. మేము సనాతన ధర్మంలో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నరేంద్ర మోడీ గారు ఒక్కటే అనలేరు. ప్రతి మతంని, ప్రతి కులాన్ని స్వాగతిస్తున్నాము. హిందూ ధర్మం కోసం పనిచేయమని చెప్తున్నాం. అది గొప్పతనం కదా. ఇప్పుడు మేము హిందూగా పుట్టినందుకు హిందూగా పనిచేయమంటున్నాడు. అంతేనే కానీ మేము వేరే వాళ్ళని హింసిస్తామని ఎప్పుడు కూడా చెప్పలేదు కూడా. సబ్కా సాత్ సబ్కా వికాస్, ధర్మ కా వికాస్ అన్నట్టు, దేశ్ కా వికాస్ అన్నట్టు ఆ సూత్రంతో ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాం. మేము ఏ విధంగా అయితే బెంగాల్లో మేము గెలిచినామో అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా జెండా ఎగిరేయబోతున్నాం. రాసుకొని పెట్టుకోండి. అమ్మ జిహెచ్ఎంసీ అంత డ్రామా అమ్మ. హైడ్రా అని చెప్పి బీద వాళ్ళ ఇల్లు కూల కొడుతున్నారు. మీరు ఎంతమంది ఉసురు తలుగుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు హైదరాబాద్ లో సమాజంలో వేరే పనులు చాలా ఉన్నాయి, చాలా అభివృద్ధి పనులు పెట్టేసి హైడ్రా అని వాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లు కట్టించుకుంటే వాటి మీద పడి మీరు వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ధర్మం కోసం కొట్లాడే వాళ్ళు, దేశం కోసం కొట్లాడే వాళ్ళని గెలిపించాలా. జై శ్రీరామ్. తెలంగాణకు ఏమి ఇచ్చిండు అని చెప్పేసి ఏం ముఖం పెట్టుకొని మోదీ వస్తాడు అమ్మా? మోడీ ఏమి ఇయ్యలేడో చెప్పండి అమ్మా. ఆర్టికల్ 370 రద్దు చేపించిండు. లేకుంటే ఇప్పుడు మనది ఈ ఆర్టికల్ 370 అట్లనే ఉంటే మనం పాకిస్తాన్ హయాంలో ఉండే వాళ్ళము. మన దేశం భూభాగం మనకి ఇప్పించాడు. అదే విధంగా ఎన్నో విధానాలు, శ్రీ రామ జన్మభూమి కట్టించాడు. మళ్ళీ అదే విధంగా డిజిటలైజేషన్, మనం గగన్యాన్ చేస్తున్నాం, సూర్యయాన్. గగన్యాన్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ టెక్నాలజీ వైజ్ గా ఎక్కడ చూసినా ఇప్పుడు మెట్రో ట్రైన్ వచ్చింది. మెట్రో ట్రైన్ రావడం వల్ల మనకి భారతదేశం ఎంత ముందు పోతుంది. సో పురోగతిలో తీసుకుపోవడము, డిజిటలైజేషన్ చేయడము, అదే విధంగా మొత్తం ప్రపంచంలో కూడా ఏకదాటిగా ఉన్న దేశము, ఒక గొప్ప దేశం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా భారతదేశమే. ఎందుకంటే సస్యశ్యామలంగా ఉన్నటువంటి దేశం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా భారతదేశమే. బండి సంజయ్ అందరూ బండి సంజయ్ కి సంబంధించి వార్తలు చూసారా? ఇగో లేదమ్మా, ఒక మంచి నాయకుడు పైకి ఎదుగుతున్నాడంటే కాళ్ళు గుంజే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను నాయకుల గురించి ఎవరి గురించి కూడా నేను కామెంట్ చేయలేను. వారి యొక్క పర్సనల్ విషయాలు నాకు తెలియదు, నేను చూడలేదు. వారు ఒక మంచి నాయకులు బండి సంజయ్ గారు. కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలమ్మా. తప్పు ఎవరు చేసినా శిక్ష పడుతుంది, కానీ వారు తప్పు చేసిందని మేము ఎక్కడ చూడలేదమ్మా. బండి సంజయ్ వినండి అమ్మా, ఒక రాజకీయ కుట్రలాగా చూస్తున్నాను. బండి సంజయ్ గారు 48 కార్పొరేటర్ సీట్లను గెలిపించారు.
ఎప్పుడో 15 ఏళ్ల కింద బీజేపీకి 15 సీట్లు వస్తే ఈసారి 48 కార్పొరేటర్ సీట్లు అంటే ఒక శిఖర స్థాయికి తీసుకుపోయిండు. అవన్నీ అవాస్తవం అంటారా? అమ్మాయి కావచ్చు, వీడియోలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అవన్నీ అవాస్తవం? మాకు తెలియదమ్మా, వాటి ఇది రాజకీయ కుట్రగానే చూస్తానమ్మా. ఒక ఆ ఎదుగుదల చూడలేక చాలా మంది రాజకీయ నాయకులు తెలంగాణలో కుట్ర పన్నుతున్నారు ఆయన మీద తప్పించి ఇంకా వేరేది ఏం లేదు అక్కడ. ఏదో ఫొటోస్ వీడియోస్ ఏదో ఎంజాయ్మెంట్ లా ఎవరో అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఆడ డాన్స్ చేసింది తప్పించి ఇంకా వేరేది ఏం లేదు ఆడ. నలుగురు వచ్చినప్పుడు ఏంటన్నా డాన్స్ మ్యూజిక్ పెట్టినప్పుడు డాన్స్ ఆడతారు, ఎవరన్నా వచ్చి ఆడతారు తప్పించి దాంట్లో ఇంకేం లేదు. అది రాజకీయ కుట్ర, అది అంతే తప్పించి అంతే. ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ కౌన్సిలర్లు గెలిచిరు, కరీంనగర్ లో కౌన్సిలర్లు గెలిచిరు, బీజేపీ మున్సిపల్ కార్పొరేటర్ స్థానం కార్పొరేషన్ లో. అయితే మీరు శిక్ష ఆయనకి అది ఇక న్యాయస్థానం చూసుకుంటారు. అది దాంట్లో తప్పు ఎవరు చేసినా తప్పే, కానీ ఆయన తప్పు చేసిండని మేము అస్సలు నమ్మమమ్మా. ఎందుకంటే ఆయన ఒక స్వచ్ఛమైన మనిషి. ఆయనను ఒక శిఖర స్థాయికి తీసుకొచ్చిన ఒక బండి సంజయ్ కానివ్వండి, మన కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఈటల రాజేందర్ కానివ్వండి, పెద్ద నాయకులు మంచిగా తీసుకొచ్చి తెలంగాణను ఒక శిఖర స్థాయికి తీసుకొస్తున్నారు. అట్లాంటి వాళ్ళ మీద కావాలని కుట్రలు చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీని ఏదో విధంగా కాలు గుంజాలని కాలు గుంజే పద్ధతి ఇది.